ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. దీంతో ప్రకృతి కోసం ఆయన ఖమ్మం జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి వనజీవి రామయ్య మృతికి ఫారెస్టు అధికారులు సిబ్బంది అంతా కూడా నివాళి అర్పించారు. తమ శాఖ తరపున కూడా ఆ వనజీవి రామయ్య చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చినటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ గారు ఉన్నారు. సార్, వనజీవి రామయ్య 1 కోటికి పైగా మొక్కలు నాటి నేడు ఆయన మృతి చెందడం పట్ల ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి సేవలను ఎట్లా మీరు గుర్తు చేసుకుంటారు? యాక్చువల్గా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వనజీవి రామయ్య గారు చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇది మొత్తం జిల్లా తిరిగి ఆయనకి రెడ్ సెండర్ ఎర్ర చందనం అంటే చాలా ఇష్టం, అట్లాగే శాండల్వుడ్ చాలా ఇష్టం. నిన్న మొన్న కూడా సీడ్ కలెక్షన్ కోసం వెళ్ళారు. ఏదైనా ప్లేస్కి వెళ్తే ఇది పాకెట్లో కొన్ని సీడ్స్ పట్టుకొని వెళ్ళేవాడు. ఈవెన్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు చాలా ప్రోగ్రామ్స్ జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రామ్స్లో ఆయన కొత్తగా పాట రాసేసి లేకపోతే కొత్తగా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. అటువంటి మొక్కలు నాటాలి, ఈ ప్రజలకి కోసం కూడా మంచిగా రిటర్న్ రావాలి, మంచిగా వాతావరణం ఉండాలి. సో అటువంటి మనిషి మన రాష్ట్రంలో అంత పెద్ద ఎన్వైరన్మెంటలిస్ట్ ఆయన తప్ప ఏం లేదు. ఇది జస్ట్ తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంకి ఒక పెద్దగా లాస్ అయింది. లాస్ట్ ఇయర్ ఒక మున్సిపాలిటీ పార్క్ కూడా పెట్టాము వనజీవి రామయ్య పేర్లు. అట్లాగే ఇప్పుడు ఆయన ఏమేమనుకున్నారు, రెడ్ సెండర్ కానీ శాండల్వుడ్, అదే మనము మన నర్సరీలో ఇంకా పెంచేసి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మనము నాటుతాము. అంటే ఆయన పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. చిన్నగా ఇప్పుడు నాటినటువంటి మొక్కలను ఆయనే సంరక్షించే బాధ్యత తీసుకునేవాడు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఆ బాధ్యతని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమైనా తీసుకుంటాం? ఖచ్చితంగా మనము తీసుకుంటాము. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి సంవత్సరం వన్ మహోత్సవ్ కార్యక్రమం ఉంటాయి. సో ఆయన ఎక్కడ మొక్కలు నాటారు, మన వాళ్ళు జియో ట్యాగింగ్ చేసేసారు. అండ్ ఇక్కడ దగ్గరగా కూడా లాస్ట్ ఇయర్ మనము ఇదే ఖాళీగా ప్లాట్లు కూడా నాటాము. సో అటువంటి అన్ని ప్లేసెస్లో మన ఫారెస్ట్ సిబ్బందికి బాధ్యత పెట్టేసి అంతా కాపాడుతున్నాము. ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ప్రభుత్వాలు కూడా ఒక పాఠ్యాంశంగా రూపొందించినటువంటి పరిస్థితి. ఆయన ఆశయాలను మీ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు? యువతను, పిల్లలను ఎట్లా చైతన్యవంతం చేయబోతున్నారు? ఆయనకి ఆల్రెడీగా పద్మశ్రీ కాబట్టి గవర్నమెంట్ నుంచి పెన్షన్ వచ్చింది. కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో కూడా పెన్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సహాయం కావాలి అదే మనము మన హెడ్ ఆఫీస్కి డిస్కస్ చేసి ఏర్పాటు చేస్తాము. అంటే ఆయన ఆశయ సాధన ఇప్పటికే మొక్కలు నాట అనేది ఇంకా ఆయన సంకల్పం. వృక్షో రక్షితి అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన చాలా బహిరంగంగా బయటికి తీసుకెళ్ళాడు. ప్రజలను కూడా చైతన్యవంతం చేసినటువంటి నేపథ్యంలో ఎట్లా మీరు ఆయన ఆశయాలను ముందు తీసుకోవాలి? మన దగ్గర ఇక్కడ ఖమ్మంలో ఫారెస్ట్ అర్బన్ పార్క్స్ ఉన్నాయి, అట్లాగే నర్సరీస్ ఉన్నాయి. సో ఎక్కడ అవకాశం ఉంటే మనము ఒక మెమోరియల్ లాగా అక్కడ స్థాపన చేస్తాము. ఇది డిఎఫ్ఓ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రామయ్య నాటినటువంటి మొక్కలను కాపాడే బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని చెప్తున్నారు. ఆయన ఆశయ సాధన కోసము తమంతా కూడా పనిచేస్తాము. పిల్లల్లో చైతన్యం నింపి వారిని కూడా మొక్కలు నాటడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళలో చైతన్యం నింపుతాం, అవగాహన కూడా కల్పిస్తామనేది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి మాట. రామయ్య ఆశయ సాధనను కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కెమెరామ్యాన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.